నమస్తే. ఇక్కడ ఒక 3 న్యూస్ చూశాను. 3 న్యూస్ కనెక్ట్ చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా. ఓకే. ఒకటి, స్టీల్ ప్లాంట్‌ని దశల వారీగా కొద్ది కొద్దిగా ప్రైవేటైజేషన్ వైపుకి మళ్లిస్తున్నారు. ఎందుకు మన గతంలో వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్లో అడిగినప్పుడు ప్రశ్నేశారు కదా! పార్లమెంట్లో అడిగినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి వాళ్ళు ఇచ్చారు కదా! ప్రైవేటైజేషన్కి ఇంకా డెసిషన్ అలానే ఉంది, క్యాన్సిల్ చేయలేదు అని అన్నారు కదా. ఏ యాంగిల్లో చూసినా సరే ప్రైవేటైజేషన్కి అసలు స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి ఇవైతే కనిపిస్తున్నాయి రాష్ట్రంలో. అది ఒక పాయింట్. ఇక్కడ ఒక న్యూస్ చూసి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే telugu.oneindia.com రాసిన ప్రకారం అసెంబ్లీ సెషన్ కనుక నెక్స్ట్ టైం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్స్కి వెళ్తారు, వెళ్ళి ఈసారి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక కథనం రాశాడు. నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ హూ టోల్డ్ ఎర్లియర్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు షుడ్ గో టు ద అసెంబ్లీ. అండ్ అంటే ఆ టైంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలామందిగా ఉండిద్ది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే బాగుండిద్ది అనేది. కానీ అంటే అన్నారు, ఎందుకంటే వీళ్ళందరూ చాలామంది పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా జగన్ గారు ఫీల్ అవుతారేమోనని. జగన్ గారు వెళ్తే ఎస్ జగన్ గారు వెళ్ళటం మంచి పని, జగన్ గారు వెళ్ళకపోవడం మంచి పని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలోనే నేను ఒక వీడియో పెట్టాను అప్పుడు, ఏమని, జగన్ గారు వెళ్తే మంచిదని నా ఉద్దేశం. బట్ ఆబ్వియస్లీ దట్ ఈస్ హీస్ డెసిషన్. ఓకే, అతను అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళి చెప్తే బాగుంది. సార్ ఇక్కడ ఎవరో అతను రాశాడు, అది వెళ్ళాలని కోరుకుందాం. ఓకే, బికాస్ దెర్ మల్టిపుల్ థింగ్స్ నీడ్ టు బి డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. దెన్ అపోజిషన్ లీడర్ మస్ట్ బి ప్రజెంట్ ఇన్ ద అసెంబ్లీ అండ్ దెన్ ఫైట్ దేర్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. అది జరగాలని కోరుకున్నాం. ఇది ఒకటి. ఇంకొకటి, సరే ఇంకోటి ఏదో మర్చిపోయినా. సరే నేనేమన్నానంటే, స్టీల్ ప్లాంట్, మెయిన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు వీళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే వీళ్ళిద్దరు రాజకీయం ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు జగన్ గారు ఈజ్ అ గుడ్ లీడర్, చంద్రబాబు నాయుడు ఈజ్ ఆల్సో గుడ్ లీడర్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వెరీ గుడ్ లీడర్ అండ్ ఇంటెలిజెంట్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్తో పనిచేసేటువంటి ఒక నాయకుడు. ఇద్దరు మంచి నాయకులు. ఏ గుడ్ లీడర్స్ విల్ బికమ్ బ్యాడ్ ప్లేయర్స్ వెన్ యూ హ్యావ్ ఎ స్ట్రెస్ ఆన్ యువర్ హెడ్. వాళ్ళిద్దరికి నెత్తి మీద ఉన్న స్ట్రెస్ ఏంటంటే, పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరు ఒకవైపుకే పరిగెట్టడం అనేది, దట్ ఈస్ అ స్ట్రెస్ ఇన్ దేర్ హెడ్. ఓకే, అదే చెప్తున్నది. ఏ గుడ్ ప్లేయర్స్ విల్ బికమ్ బ్యాడ్ ప్లేయర్స్ వెన్ దేర్ ఈస్ అ స్ట్రెస్ ఇన్ దేర్ హెడ్. క్రికెట్ మ్యాచ్ మీరు చూస్తారు కదా, టెండూల్కర్ లాంటి వ్యక్తి కెప్టెన్ అయిన తర్వాత విఫలమయ్యాడు. ఓకే, కొంతమంది కెప్టెన్స్ కావాలని వాళ్ళు వెనక్కి వేసుకుంటారు. ఇప్పుడు ధోని లాంటి వ్యక్తి తన ఆర్డర్లో 6వ వార్డుగా 7వ వార్డుగా వేసుకుంటాడు. తనంత ఎందుకు, స్ట్రెస్ నుంచి బయటపడటానికి. కెప్టెన్సీ ప్లస్ స్ట్రెస్ 2. అలాగే రాజకీయాల్లో కూడా ఒక ముఖ్యమంత్రి అయినా పార్టీ నాయకుడైనా సరే స్ట్రెస్ని ఎత్తున పెట్టుకొని మనం పర్ఫామ్ చేయలేము, సెంచరీలు కొట్టలేరు. వీళ్ళిద్దరికి ఉన్న స్ట్రెస్ ఏంటంటే, ఇద్దరు నరేంద్ర మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు ఎలా చేయాలి, ఇద్దరు భారతీయ జనతా పార్టీలోకి ఎలియన్స్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో అదే అంటే నేను ఎందుకన్నానంటే, అది ఒకటి మర్చిపోయాను, ఇప్పుడు గుర్తు వచ్చింది. ఇతనెవరో ఒక అతను రాశాడు, ఏం పేపర్ ఇది పేపర్ అతను రాశాడు, ఏమని, వైఎస్ఆర్సిపి ఈస్ ట్రైంగ్ టు ఓపెన్ వన్ సోషల్ మీడియా వింగ్ ఇన్ ఢిల్లీ టు ఇంప్రెస్ ది నేషనల్ హెడ్స్ అన్నారు. ఎవరిని ఇంప్రెస్ నేషనల్ హెడ్స్ అంటే ఎవరు? టు ఇంప్రెస్ నేషనల్ హెడ్స్ అంటే ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. దే విల్ నాట్ ట్రై టు ఇంప్రెస్ రాహుల్ గాంధీ, రైట్? వైఎస్ఆర్సీపీ విల్ నాట్ ట్రై టు ఇంప్రెస్ రాహుల్ గాంధీ. అక్కడ ఓ సోషల్ మీడియా వింగ్ పెట్టి ఇంప్రెస్ చేయడానికి జాతీయ నాయకులు అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారిని ఇంప్రెస్ చేయడానికి అక్కడ వాళ్ళకి సోషల్ మీడియా వింగ్ పెట్టి, అదే చెప్తున్నాను ఏంటంటే, వెన్ ద టూ పీపుల్ ఆర్ మూవింగ్ టువార్డ్స్ సింగిల్ ఎయిమ్, a goal, there will be pressure, stress on their head, and that's where the best players will become bad players. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే.
ఓకే, అట్లీస్ట్ 1% షుడ్ మూవ్ టువార్డ్స్ రాహుల్ గాంధీ అని నేను చాలా రోజుల నుంచి నా అభిప్రాయం చెప్తున్నాను. నేను దానికి కట్టుబడి ఉండి మాట్లాడుతున్నాను. ఓకే, నేను ఈ మధ్య రాహుల్ గాంధీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే నాకు అతను చూస్తే బాధ వేస్తుంది రాహుల్ గాంధీ గారిని. ఎందుకంటే ఆయన ఒక రెడ్ పుస్తకం రాజ్యాంగాన్ని పట్టుకుని, ఏది మన లోకేష్ గారు లాంటి రెడ్ బుక్ కాదు, లోకేష్ గారు పట్టుకుని తిరిగి రెడ్ బుక్ ఉంది కదా, మరి అదేం నాకైతే అర్థం కలరు. లోకేష్ గారు రెడ్ బుక్ మీద నేను రెడ్ బుక్ ప్రకారం పోతానండి, అది కాదు కదా. మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం పోవాలి. ఓకే, రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం మనం ఆ పుస్తకాలు పట్టుకొని తిరిగితే, రాజ్యాంగం పట్టుకొని తిరిగితే ప్రజలకు అవగాహన వచ్చింది. ఏంది లోకేష్ గారి చేతుల్లో రెడ్ బుక్ ఉందంటే ఏంది అంటే దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనుకోండి. దెన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మైట్ హ్యావ్ బికమ్ వెరీ ఫేమస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఒక ఎర్ర పుస్తకం పట్టుకొని దాంట్లో పేర్లు ఉన్న వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేసుకుంటే పోతే దట్ గివెన్ ఎ బ్యాడ్ సిగ్నల్, రైట్, ఎ రాంగ్ సిగ్నల్ లోకేష్ గారు ఇచ్చింది. ఇప్పుడు వేరే రాహుల్ గాంధీ పాపం ఒక రెడ్ పుస్తకం పట్టుకొని నేను రోజు నేను ట్రాన్స్లేట్ చేస్తా. నేను ఐ అండర్స్టూడ్ హిమ్ ఈవెన్ మోర్ వెల్ వెన్ ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ హిస్ మెసేజెస్. ఎందుకంటే నేను అతను ఏం మాట్లాడుతున్నాను ట్రాన్స్లేట్ చేయాలంటే వినాలి కదా. నేను ఐ అండర్స్టూడ్ హిమ్ వెరీ డీప్లీ దట్ ఈస్ హోల్డింగ్ వన్ రెడ్ బుక్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం పట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ దేశమంతా తిరుగుతున్నాడు. రాజ్యాంగం పుస్తకం పట్టుకొని, ఎర్ర పుస్తకం పట్టుకొని ఎక్కడికి వెళ్తే ఈ రాజ్యాంగాన్ని చంపేస్తున్నారు, రాజ్యాంగాన్ని నరికేస్తున్నారు, దళితులు, ఆదివాసీలు, క్రిస్టియన్స్, మైనారిటీస్ అని చెప్పి ఆయన నానా కష్టాలు పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎవరు సహాయం చేయట్లేదని నాకు బాధేసి నేను ఆయన్ని ఉదయం ఒక వీడియో పెడుతున్నాను, ట్రాన్స్లేట్ చేసి ఆయన మెసేజ్ని. ఓకే, రాహుల్ గాంధీ గారు నేను అదే చాలాసార్లు కోరుకున్నాను. ఏంటంటే ఈ రెండు పార్టీల్లో ఒకరు మస్ట్ ఇఫ్ దే కమ్ టువార్డ్స్ రాహుల్ గాంధీ and there will be balanced politics in Andhra Pradesh. The politics will be balanced. There will be no stress. అదే చెప్తున్నాను, అదే ద స్ట్రెస్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి స్ట్రెస్ ఉండదు. ఒకవేళ జగన్ గారు రాహుల్ గాంధీ వైపు ఉంటే చంద్రబాబు నాయుడుకి స్ట్రెస్ ఉండదు. ఆయన వచ్చి ఎక్కడ మళ్ళీ ఇంప్రెస్ చేస్తాడో అని ఆయన స్ట్రెస్ ఉండదు. ఒకవేళ జగన్ గారు అట్టుండి చంద్రబాబు నాయుడు గారు ఇట్టుంటే జగన్ గారికి స్ట్రెస్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నాకు మోడీకి మధ్యలో వేస్తాడో, నన్ను అమిత్ షా గారిని విడదీస్తాడని చెప్పి స్ట్రెస్ జగన్ గారికి ఉండదు. వీళ్ళిద్దరూ ఒక గోల్ వైపు పరిగెడుతుంటూ దెర్ ఇస్ ఎ స్ట్రెస్ ఆన్ దేర్ హెడ్ దట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ డ్యామేజింగ్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. Ultimately, it is damaging the state of Andhra Pradesh because of the unnecessary competition to impress the Narendra Modi and Amit Shah. అది అవసరం లేదని నేనైతే అనుకున్నా. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ దట్. ఓకే, దేశంలో రెండు ఐడియాస్ ఉన్నాయి. ఒకటి సెక్యులర్ ఐడియా ఉంది, రెండోది కమ్యూనల్ ఐడియా ఉంది. ఇఫ్ యు ఆర్ సెక్యులర్ యూ షుడ్ మూవ్ టువార్డ్స్ సెక్యులర్ ఐడియా. ఇఫ్ యు ఆర్ కమ్యూనల్ యూ షుడ్ మూవ్ టువార్డ్స్ కమ్యూనల్ ఐడియా. మీరు సెక్యులర్గా ఉండండి, కమ్యూనల్గా ఉండండి అని మనం చెప్పలేము. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ రాజకీయ అవసరాలను బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, కమ్యూనల్ ఆ సెక్యులర్ అనేది. ఓకే, సరే, ఎనివే వీళ్ళిద్దరు కూడా సెక్యులర్ అని చెప్పుకొని కమ్యూనల్ ఎలియన్స్కి సపోర్ట్ చేస్తున్నారు 15 సంవత్సరాల నుంచి. మరి ఇంకా అదొక విచిత్రమైనటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో. వాటిని మార్చాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, ఇఫ్ యూఆర్ సెక్యులర్ యూ షుడ్ బి కంప్లీట్లీ సెక్యులర్, ఇఫ్ యూఆర్ నాన్ సెక్యులర్ యూ షుడ్ బి కంప్లీట్లీ నాన్ సెక్యులర్ అనేది మా ఉద్దేశం. సరే, నేనేమన్నా అంటే అల్టిమేట్గా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఇంప్రెస్ చేస్తారు, ఎలా కొట్లాడుకుంటారు. ఒకవేళ అసెంబ్లీలో వెళ్ళి స్టీల్ ప్లాంట్ చర్చ వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చర్చ వచ్చింది అనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు నేనుండుంటే తీసుకొచ్చి ఉండేవాడిని, నేనుండుంటే ఆపి ఉండేవాడిని, ఎవరితోటి, నేను మోడీ గారితో ఉండుంటే నేను ఆపి ఉండేవాడిని అని జగన్ గారు అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నువ్వు మోడీ గారు ఉన్నప్పుడు ఏం తేలేదు, నేనున్నాను కాబట్టి ఆపాను, నేనున్నాను కాబట్టి చేయగలిగాను, నేనున్నాను కాబట్టి మోడీ గారు అని మళ్ళీ మోడీ భజన మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చర్చ అది. ఇద్దరు కలిసి మోడీ గారిని ప్రశ్నించడం జరగదు. ఇద్దరు కూడా రాజకీయానికి, ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు, ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు, మన ఇద్దరం ఒక అవగాహనకు వచ్చేసి ఇద్దరం కలిసి ఢిల్లీలో మోడీ గారితో సంబంధం ఉంది కదా ఇద్దరం కలిసి మోడీ గారి దగ్గరికి పోదాము, కూర్చొని ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు, పాలకపక్ష నాయకుడు ఇద్దరు కలిసి వచ్చారు, స్టీల్ ప్లాంట్ని అమ్మొద్దని చెప్తున్నారని అక్కడ ప్రెజర్ పెట్టగే ఆ స్ట్రాటజీ ఏమన్నా అంటే అది జరగదు, ఇంపాసిబుల్, అది జరగదు. ఓకే, నేను చెప్తున్నది రాహుల్ గాంధీ ఉండుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు, అమ్మకానికి వచ్చిండేది కాదు. ఎందుకంటే బేసికల్లీ అతని ప్రసంగాలయని మనం విన్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే హీఈస్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్. ఎందుకంటే తను
ప్రైవేటైజేషను, రిజర్వేషన్స్ అనేవి ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ పెడతా అంటున్నాడు. ఓకే, అట్లీస్ట్ ఐడియాలజికల్ ఇప్పుడు వాళ్ళకి పెద్ద తేడా ఉండదండి. ఇతను రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణుడే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం బ్రాహ్మణ్స్, ఇతను బ్రాహ్మణుడు, ఇద్దరు బ్రాహ్మణులు కొట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇతను ఒక బ్రాహ్మణుడే, ఇతనికి రాజకీయం అవసరం, ఈయన ఎలాగైనా ప్రధానమంత్రి అవ్వాలని ఇతను వాళ్ళ ఐడియా తీసుకున్నారు. ఎవరు కమ్యూనల్ ఐడియా తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఇతను కూడా ఐడియా తీసుకుని ఇతను ఓట్లు పడావు. ఏం చేశాడు, రాజకీయ వ్యూహం పేరుతోటి ఇతను వేరే వ్యూహం తీసుకున్నాడు. ఏ వ్యూహం తీసుకున్నా మా తరపున మాట్లాడుతున్నాడు కదా అనేటువంటి ఒక ఉద్దేశం. ఓకే, దట్ ఈస్ అల్టిమేట్లీ అది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఫైనల్గా స్టీల్ ప్లాంట్ని ఇద్దరు కలిసి ఆపండి. స్టీల్ ప్లాంట్ యొక్క అమ్మకాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆపండి. నేను ఇద్దరిని విమర్శించట్లేదు. గట్టిగా మాట్లాడితే నేను అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా విమర్శిస్తాను. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఎలిమెంట్స్లో ఉన్నాడు. ఆయన 100% విమర్శిస్తాను చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే ఎలియన్స్లో ఉన్నారో, ఎవరైతే మోడీ గారికి యాక్సెస్లో ఉన్నారో, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు స్టాప్ కంపారిటివ్లీ విత్ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడరు. ఈయనతో పోల్చుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ది హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారు టు స్టాప్ దిస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. ఓకే, బట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపోజిషన్ లీడర్ to question the main reason for selling of a steel plant, that is Narendra Modi. So neither Jagannath Reddy garu nor Chandrababu Naidu garu unable to question a leader, why are you selling my steel plant? Moreover, both are Rajaki Vyuhal Pertoti, both are making strategies to impress them. Because that's why I said, because there is a stress in their head. So with the stress, state will not progress. That is what I understand. I hope this will be solved very soon and the steel plant privatization will be stopped. Thank you. Namaskaram.